annual financial workshop on mutual funds, loan management, personal finance on November 16th and 17th. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన రమేష్ కడారి గారు. చాలామందికి క్రెడిట్ కార్డ్ అలాగే బ్యాంక్ లోన్స్ పే చేయలేదని చెప్పేసి మీ ఇంటి మీదకి రకరకాల మనుషులు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి అథారిటీ లేకపోయినా కూడా రౌడీయిజం గుండాగిరి చేస్తూ ఉంటారు బ్యాంకుల పేరు మీద. ఇలాంటి విషయాలు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు మీరు ఎదిరించగలరా లేదా, ఈ విషయాలనేవి మన సార్తో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, క్రెడిట్ కార్డ్ లోన్స్ అండ్ బ్యాంక్ లోన్స్ ఈ ఇటీవల కాలంలో ఇవి ఎలా అయిపోయినాయి అంటే, ఎవరైతే వీటిని తీసుకుని ఇబ్బంది పడుతూ ఉన్నారో, వాళ్ళు కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నారని తెలిసినా కూడా వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారని చెప్పాలి. ఎవరెవరినో పంపుతారు. వాళ్ళకి బ్యాంక్కి సంబంధించి ఎటువంటి ఐడి కార్డు కానీ ఎటువంటి అథారిటీ కానీ ఉండదు. అలాంటి మనుషులు ఈ లోన్స్ మీరు కట్టలేదని ఉద్దేశంతో వెళ్ళి రౌడీయిజం గుండాగిరి చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయాల్లో అక్కడ ఈ లోన్ తీసుకొని కట్టలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా జాగ్రత్త పడాలి, కట్టలేని వాళ్ళ పరిస్థితిని వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోగలగాలి, ఎప్పుడు కడతామని చెప్పగలిగిన ఎవరికి చెప్పాల్సి ఉంటుంది, వీటిపై ఒక అవగాహన ఇస్తారు. బ్యాంక్ లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఇందులో మనకేముంటాయంటే సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్ అని ఉంటాయి. సెక్యూర్డ్ లోన్స్ అన్నీ కూడా ఎప్పుడైనా ఒక ప్రాపర్టీని సెక్యూర్డ్గా పెట్టుకొని వాళ్ళు లోన్ ఇస్తారు. ఒకవేళ ప్రాపర్టీ మంచి సెక్యూర్డ్ లోన్ కట్టనట్లయితే ఆ సెక్యూర్డ్ లోన్ జప్తు చేసుకుంటారు, లేదా సర్ఫేస్ యాక్ట్ కింద కేసులు వేసుకొని వాళ్ళు సెటిల్ చేసుకుంటారు. అక్కడ ప్రాబ్లం లేదు, బ్యాంకులకు ప్రాబ్లం లేదు, క్లయింట్స్కి కూడా ప్రాబ్లం లేదు. సో ప్రాపర్టీ మీద సెక్యూరిటీ పెట్టుకున్నాం కాబట్టి కంపల్సరీ కట్టాలా, కట్టకపోతే నాకు చాలా ప్రాబ్లం అవుతుందని వాళ్ళు తెలుసుకుంటారు, ముందు జాగ్రత్త పడతారు. రెండోది వచ్చి అన్సెక్యూర్డ్ లోన్స్. అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏంటి? క్రెడిట్ కార్డ్ లోన్స్. క్రెడిట్ కార్డ్ అనేది మనకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ ఉంటుంది కదా, సిబిల్ స్కోర్ మీద డిపెండ్ అయ్యి మాత్రమే ఇస్తారు. సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉంది, అబ్బాయి బాగా కడుతున్నాడు, ఇంతకుముందు తీసుకున్న లోన్స్ అన్ని కూడా బాగున్నాయి, పేమెంట్ అని మరీ ఫోన్ చేసి క్రెడిట్ కార్డు కావాలన్నా అని అడిగి ఒక క్రెడిట్ కార్డు ఉంటే ఇంకా 4 క్రెడిట్ కార్డు, 5 క్రెడిట్ కార్డులు, 6 క్రెడిట్ కార్డులు కూడా తీసుకొని 10 క్రెడిట్ కార్డు తీసుకొని ఉన్నారు. అంటే ఈ క్రెడిట్ కార్డు ఒకసారి సిబిల్ మంచిగా మెయింటైన్ చేస్తున్నప్పుడు కడుతున్నాడు, అతని శాలరీ ఎంత వస్తుంది, ₹1,00,000 శాలరీ వస్తుందంటే అతని పేమెంట్లు ఎన్ని పోతున్నాయి, నాకు ఎంతవరకు కడుతున్నాడు అనే వరకే సిబిల్ రిపోర్ట్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని కంపెనీలన్నీ పోటీ పడి, బ్యాంకులన్నీ పోటీలు పడి క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. సో వీళ్ళు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా నాకు వాళ్ళ అవసరాలు క్రియేట్ చేసుకొని మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఒక స్టేజ్లో శాలరీ కంటే ఎక్కువ అప్పులు, ఎక్కువ కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా క్రెడిట్ కార్డుకి తీసుకోవడం వల్ల అప్పుల మీద అప్పులు 24%, 36% అట్లా వేయడం వల్ల విచ్చలవిడిగా అప్పులు అయిపోయి ఒక స్టేజ్ కట్టలేని పొజిషన్కి వస్తారు. ఇలాంటి కేసులు ఈ మధ్యన చాలా అవుతున్నాయి. ఆ అప్పులు వేధించడం ఏంటంటే ఆ యొక్క అప్పులు కలెక్షన్ చేయడం కోసం బ్యాంకుల వాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీలు కనుక్కుంటారు. ప్రైవేట్ ఏజెన్సీలకు ఏంటంటే వాళ్ళకి ఎలాంటి రికగ్నిషన్లు ఉండవు, జస్ట్ వసూలు చేస్తే వాళ్ళకి కమిషన్లు వస్తాయి. వాళ్ళ కమిషన్ కోసము వీళ్ళని నరక యాతన పెడుతూ ఉంటారు, ఫోన్ల మీద వేధిస్తుంటారు, ఫిజికల్గా ఇంటికి వేధిస్తుంటారు. అవసరం వస్తే వాళ్ళ ఊర్లో ఈ మధ్యన తెలిసింది, వాళ్ళ ఊరికి సర్పంచ్ ఫోన్ చేసి మీ ఊరు అబ్బాయి మా లోన్ కడతలేడు, మీ ఊరికి వస్తున్నాం ఫలానా అంటే ఊరందరికీ తెలిసిపోతుంది. అంటే ఏదో గోప్యంగా ఉన్నటువంటి ఒక లోన్ తీసుకున్న అబ్బాయి అలా ఊరు సర్పంచ్కి ఫోన్ చేయడము, వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేయడము, దాన్ని భరించలేక కొందరు సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. ఈ మధ్యన అయితే సూసైడ్స్ కూడా చాలామంది చేసుకుంటున్నారు. ఈ మధ్య మనము కరీంనగర్లో తీసుకోండి, నిజామాబాద్లో తీసుకోండి. నిజామాబాద్లో నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ రియల్ ఎస్టేట్ వ్యాపారి. సో అతను నా క్లయింటే. అతను భార్య ఇద్దరు పిల్లల్ని చంపుకొని కపిల హోటల్లో చనిపోయాడు. సో అప్పుల బాధలు భరించలేక. అలాగే అంతేకాకుండా మన సికింద్రాబాద్లో కూడా జరిగింది, సూర్యాపేట కూడా జరిగింది. ఇలాంటి ఇష్యూలు కోకొల్లలు. సో ఇవన్నిటికీ మనం పొల్యూషన్ చూసుకోవాలంటే మనం అప్పులు ఫస్ట్ ఎన్ని ఉన్నాయి, ఎలా కట్టాలి అనేది అంతా ఎవరైనా చెప్తారు. కానీ ఈ అప్పుల బేదని ఎలా తట్టుకోవాలి అంటే, ఇప్పుడు అన్సెక్యూర్డ్ లోన్స్ ఉన్నప్పుడు మీరు 1,00,000 కాదు, 10 లక్షలు కాదు, 1 కోటి కాదు, 5 కోట్లు కాదు, 10 కోట్ల లోన్ ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. చట్టం మిమ్మల్ని కాపాడుతుంది. చట్టం కాపాడుతుందన్న విషయం మనం తెలుసుకోవాలి. చట్టం ఏ విధంగా కాపాడుతుంది అంటే, దీనికి ప్రత్యేకమైన డెట్ రికవరీ ఇంజెక్షన్ సూట్ అని ఒకటి ఉంది. సో ఈ డైనమిక్స్ పిటిషన్ ఏం చెప్తుంది, ఎవరైతే 10 లక్షల వరకు ఉన్నారో మీకు జూనియర్ సివిల్ కోర్టుకి వెళ్ళండి, 20 లక్షల పైన ఉన్నాయో 50 లక్షల దాకా సీనియర్ సివిల్ కోర్టుకి వెళ్ళండి, 50 లక్షల కంటే ఎక్కువ ఉన్నాయో, 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు ఉన్నాయో మీరు డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళి ఇంజెక్షన్ సూట్ చేసుకోవాలి. అప్పుడు ఈ బ్యాంకులన్నింటినీ మనం డిఫెండెంట్గా పార్టీలుగా చేయాలి. చేసినప్పుడు ఆ పార్టీలన్నింటికి బ్యాంకులకు నోటీసులు వెళ్తాయి. అప్పుడు బ్యాంకుకు మనము ఈ యొక్క కోర్టుకు విన్నవించుకోవాలి, నాకు
నేను ఈ లోన్ కట్టలేకపోతున్నాను, కట్టలేని స్థితిలో ఉన్నాను, కాబట్టి బ్యాంకులలో నన్ను వేధిస్తున్నారు, నాకు ఫోన్ కాల్స్ కానీ ఫిజికల్గా అబ్యూజ్ చేయడం, ఫిజికల్గా ఇంటికి రావడం కానీ, నన్ను నిందించడం కానీ, అబ్యూజ్ చేయడం కానీ, నా ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫోటోలు పెడుతున్నారు, ఇలా మా యొక్క ఇంటికి పేరెంట్స్కి ఫోన్ చేస్తున్నారు, ఇవన్నీ నన్ను తగ్గించండి, నన్ను ఆపండి, నన్ను తర్వాత ఒక 1 year 6 నెలలు టైం ఇవ్వండి, నేను 6 months లేదా 1 year 2 years టైం ఇస్తే నేను కట్టుకోగలుగుతాను అని కోర్టుకు ఒక పిటిషన్ వేసుకోవాలా. దాన్నే డైనమిక్ పిటిషన్ అంటాం. ఈ విధంగా చట్టము అతన్ని తప్పకుండా బ్యాంకుల బారి నుంచి, ప్రెజర్ నుంచి కాపాడుతుంది. ఆ రోజు నుంచి ఎప్పుడైతే ఆర్డర్ కాపీ వస్తుందో, ఆ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఏ బ్యాంకు వాళ్ళు కూడా ఆ యొక్క క్లయింట్ను అతన్ని ఎవరు ప్రెజర్ చేయరు. ఒకవేళ ఆర్డర్ కాపీ రాకపోయినా, నోటీస్ ఆర్డర్ వచ్చినా వాళ్ళు నోటీస్ బ్యాంకుకు నుంచి కంపల్సరీ కోర్టుకు రెస్పాన్స్ చేయాలి, కానీ పర్సన్ను అధికారం చేయడానికి లేదు. పర్సన్ని చంపించేంత ప్రెజర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కానీ బ్యాంకు లోన్స్ అప్పులు మనకు బాగా ఉన్నప్పుడు ఈ టైంలోనే కొంచెం ఆలోచించి మంచి అడ్వకేట్ తీసుకొని ఈ యొక్క సొల్యూషన్ ఆలోచించుకుంటే వాళ్ళకు బ్యాంకుల బాధ నుంచి పూర్తి విముక్తి పొందుతుంది. సో ఇది ఎవరైతే కట్టాలనుకుంటున్నారో లోను వాళ్ళకు సంబంధించిన విషయం. నేను మొత్తంకే కట్టలేను, నేను దాదాపు నాకు ₹1,00,000 ఆస్తి ఉంది, 2-3 కోట్ల అప్పు ఉంది, అప్పుడు దానికి ఇన్సాల్వెన్సీ పిటిషన్ అని ఉంటుంది. దాన్ని మనం ఐపీ పిటిషన్ అంటాం. దివాలా కోరు పిటిషన్ పెట్టుకున్నారు, ఐపీ పెట్టుకున్నాడు, అతను అన్ని మార్పేసి వెళ్ళిపోయాడు అంటారు. అది ఎవరికి అంటే, అతను ఫ్యూచర్లో నేను సంపాదించలేను, నాకు 10 లక్షల ఆస్తి ఉంది, 10 కోట్ల అప్పు ఉంది, ఈ 10 లక్షల ఆస్తిని 10 కోట్ల మందికి, 10 కోట్ల అప్పులు ఉన్న వాళ్ళందరికీ పనిచేసేయండి, నేను ఈ రోజు నుంచి నేను ఎలాంటి అప్పులు చేయను. అట్లాంటప్పుడు మనకు పర్సనల్గా డ్యామేజ్ అవుతుంది. ఐపీ పెట్టుకుంటే డ్యామేజ్ అవుతుంది. కానీ ఈ డెట్ రికవరీ పిటిషన్ లేదా ఇంజెక్షన్ పిటిషన్ లేదా డైనమిక్ పిటిషన్ మనం అంటున్నాం చూడు, దీనివల్ల ఎలాంటి డ్యామేజ్ ఉండదు. ఇందులో మనం ఒకసారి పిటిషన్ వేసుకున్నట్లయితే బ్యాంకు వాళ్ళు వచ్చి సెటిల్మెంట్ చేసుకుంటారు. నీకు 10 లక్షల అప్పు ఉంది, సో 10 లక్షలు కట్టలేవా, సో 3 లక్షలు కట్టేసి, లేదా 4 లక్షలు కట్టి, అంటే వాళ్ళ యొక్క పరిధి ప్రకారంగా ఎంత కట్టగలుగుతాడని. అంటే ఏ బ్యాంక్ అయినా మనకు అప్పు ఇచ్చింది అంటే కట్టగలిగే కెపాసిటీ ఉంటేనే ఇచ్చింది కదా. కట్టకపోతే వాళ్ళు ఇవి నాన్ సెక్యూర్డ్ ఫైనాన్స్, సో కంపల్సరీ ఏదో విధంగా వాళ్ళ నుంచి అప్పు కలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి సెటిల్మెంట్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు. సెటిల్మెంట్ పిటిషన్ చేసుకొని నేను అంతవరకు కట్టలేను, నాకు విచ్చలవిడిగా వడ్డీ వసూలు చేశారు వీళ్ళు, 20%, 30%, నా ₹1,00,000 అప్పుని 6 లక్షలు అప్పు చేశారు, 50 లక్షల అప్పును 3 కోట్ల రూపాయలు అప్పులు చేశారు, విచ్చలవిడిగా నా మీద ఇంట్రెస్ట్ వేసి నేను కట్టకుండా నన్ను దారుణంగా మోసం చేశారు, కాబట్టి సెటిల్మెంట్ పిటిషన్ వేసుకుని నేను సెటిల్ చేసుకుంటాను. కోర్టును నువ్వు సంప్రదిస్తే కోర్టు నిన్ను తప్పకుండా కాపాడుతుంది, రక్షిస్తుంది, చట్టం తప్పకుండా కాపాడుతుంది. కామన్ మ్యాన్కి లా అనేది ఎప్పుడు సపోర్టివ్గానే ఉందండి. కేవలం సరైన ఇన్ఫర్మేషన్ మనకు తెలియకపోవడం వల్ల మనం ఎంతసేపు చట్టం ఎప్పుడు డబ్బున్న వాళ్ళకి కొమ్ము కాస్తుందని ఒక స్టేట్మెంట్స్ అంటూ ఉంటాం, కానీ మన కోసం కూడా చట్టంలో ఎన్నో విషయాలు అనేవి పొందుపరచడం జరిగింది. వాటిని మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేయడం ద్వారా మీరు సార్ని సంప్రదించవచ్చు. సార్, అన్నిటికన్నా ముఖ్యంగా చాలామందికి విజయమాల్య లాంటి వాళ్ళు, అలా డబ్బున్న వాళ్ళకి మాత్రమే కోర్టులు హెల్ప్ చేస్తాయి అనుకుంటారు, కానీ ఎన్నో విషయాలు ఇప్పుడు మీరు అడ్రస్ చేసిన ఇందులో చూసుకున్నట్లయితే కామన్ మ్యాన్ ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎలాంటి చట్టాలు మన దగ్గర ఉన్నాయనేది అర్థమైంది. ఇలాంటి ఒక గొప్ప ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.